మార్క్స్ వార్త 5:36. యేసు వారితో చెప్పిన మాట. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చూడండి, ఇక్కడ సమాజ మందిరపు అధికారి యేసయ్య కాడికి వచ్చారు. యేసయ్య ఆయన వచ్చినప్పుడు జనాల మధ్యలో ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి రాగానే కాళ్ళు పట్టుకున్నాడు. యేసయ్య పాదాలు పట్టుకొని, అయ్యా, నాకు ఒకటే ఒక కుమార్తె, ఇంక ఏ బిడ్డ లేరు, ఆడబిడ్డ లేదు, మగబిడ్డ లేదు. ఆ బిడ్డకి ఇంచుమించు 12 సంవత్సరాలు, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఆ బిడ్డ బతికే అవకాశం లేదు. కానీ ఈరోజు నువ్వు సహాయం చేస్తావని నమ్మి నీ కాడికి వచ్చాను. నువ్వే నా బిడ్డకి ఏదో ఒకటి సహాయం చేయమని ఆయన పాదాలు పట్టేసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు, నీ బిడ్డకు నేను సహాయం చేస్తాను, పద, ఎక్కడుందో నీ బిడ్డను నేను చూపించు, నేను అట్టేగా నేను ప్రార్థిస్తానని చెప్పి ఇద్దరు బయలుదేరి వస్తుండగా మధ్యలో కొన్ని కార్యాల వల్ల లేట్ అయిపోయింది. ఈ లోపల ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది, కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు, నువ్వు వచ్చేసి అని. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచమని చెప్పాడు. ఈరోజు మనం కూడా ఒక సమస్యతో ఉంటే, ఒక బాధతో ఉంటే, ఒక ఇబ్బందిలో ఉంటే మనుషులు వచ్చి ఎన్నెన్నో చెప్తారు, మనకి ఏమేమో చెప్తారు. వాటిని లక్ష్య పెట్టామంటే మనం భయపడిపోతాం, కలవరి పడిపోతాం. ఒకవేళ ఉదాహరణకు కడుపులో నొప్పని పక్క ఆయనకు చెప్పింది అనుకో, పక్కింటాను, అమ్మ, మా బంధువులకు కూడా ఒక ఆమెకి కడుపులో నొప్పని హాస్పిటల్కి పోతే 2 కేజీల క్యాన్సర్ గడ్డ ఉందంటమ్మా అని చెప్తుందా. ఆ మాట చెప్పగానే నీ క్యాన్సర్ గడ్డ ఉన్నా లేకున్నా ఈమె కూడా ఆ రోజు నుంచి భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మాటలు అలాగా భయపడతాయి. లేదంటే, అమ్మ, కడుపులో నొప్పికి ఆపరేషన్ చేస్తే దానికి ఆపరేషన్ పోయి ఇంకో దానికి సమస్య అయిపోయింది అని ఇంకో ఆమె చెప్తుంది. ఈ విధంగా రకరకాలుగా మనుషులు ఏదో చెప్తారు. వాటిని లక్ష్య పెడితే మనం భయపడతాం. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడంటే, వారు చెప్పిన మాటలను నువ్వు లక్ష్య పెట్టద్దు. వారు ఏమైనా చెప్పని, నువ్వు వాటిని లక్ష్య పెట్టద్దు, భయపడొద్దు. మరి ఏం చేయాలా? నమ్మకం మాత్రం ఉంచుకో, నేను నీకు సహాయం చేస్తా అని యేసు ప్రభు చెప్పి ఆ యొక్క యాయితో కూడా ఇంటికి పోయి చూస్తే అక్కడ చనిపోయింది కాబట్టి అందరూ ఏడుస్తూ ఉన్నారు, గోలగా ఉంది. యేసయ్య అన్నాడు, కాస్త నాకు స్థలం ఇస్తారా, నేను లోపలికి వెళ్ళి ఆ బిడ్డను చూస్తాను అంటే అందరూ వేలన చేశారు. ఏం చూస్తావు, బతికిస్తావా, ఆ బిడ్డను బతికిగలవా, ఏంది నువ్వు చూసేది, ఏంది ఇక నువ్వు చేసేది, ఇప్పుడు ఏం చేస్తావు అని రకరకాలుగా మాట్లాడారు. పర్వాలేదు, మీరు ఏమైనా అనుకోండి, నేను దాన్ని లక్ష్య పెట్టను, నాకు తెలుసు, మీ మాటలు నేను ఎప్పుడు లక్ష్య పెట్టనులే, నన్ను లోపలికి పనిసి చాలు అన్నాడు. సరిపో అన్నాడు. సరే, లోపలికి పోయి అమ్మాయి చేయబట్టుకొని, చిన్నదానా పైకి లే అన్నాడు. టక్కన లేచి కూర్చుంది. ఈ అమ్మాయి ఆహారం పెట్టండి, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని
ప్రభువు వచ్చేస్తున్నాడు. ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, యాయిరు మనుషులు చెప్పిన మాటలను లక్ష్యపెట్టి ఉంటే, తన కుమార్తెను బాగు చేసుకునేవాడు కాదు. యేసు తననన్న మాటలను లక్ష్యపెట్టుంటే, ముందుకు పోయి అద్భుతం చేసుండేవాడు కాదు. కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో మనుషులనే మాటలను మనం లక్ష్య పెట్టామంటే మనం ఏమి కూడా సాధించలేం. వాళ్ళు ఏమైనా చెప్పేస్తారు. ఆ మాటలు ఒకసారి మనల్ని కలతపరుస్తాయి, కలవరపరుస్తాయి, భయపెడతాయి. వాటిని లక్ష్య పెట్టకూడదు. వాళ్ళు చెప్పినా కూడా, వాళ్ళు విన్నా కూడా వాటిని మనం పక్కన పెట్టి యేసును మాత్రమే మనం నమ్మాలి. యేసు ప్రభును మాత్రమే మనం నమ్మాలి. నమ్మితే ఆయన మహిమను మనం చూస్తాం. కాబట్టి మన సమస్యలు ఏమైతే ఉన్నాయో, నీ ఇరుకులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాటి వల్ల నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావో, జనులు వాటి గురించి ఏమేమి చెప్తున్నారో అవన్నీ లక్ష్య పెట్టకుండా పక్కన పెట్టి భయపడకుండా దేవుని మీద నమ్మిక ఉంచు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి ఆయన మహిమ పొందబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాదా ఇంతవరకు మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. యాయిరు నా తండ్రి ఒకే ఒక కుమార్తెని కాపాడుకోవాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నిశ్చయంగా అతను సహాయం చేస్తానని చెప్పారు. అయినప్పటికీ పరిస్థితులు భిన్నంగా వచ్చాయి. మనుషులు వచ్చి ఏమేమో చెప్పారు. కానీ వాటిని లక్ష్య పెట్టబాకు. యాయిరు, నమ్మకంతో నాతో రా అన్నావు. నీతో పోయినా, నీతో వచ్చిన యాయిరికి నువ్వు అన్యాయం చేయలేదు, అద్భుతం చేశావు. ఈరోజు కూడా మాకున్న బాధలు మాకుంటే మనుషులు వచ్చి ఏమేమో చెప్తున్నారు. మా బాధలు వాళ్ళు తీర్చేవారు కాదు కానీ ఆ బాధలకు ఇంకొంచెం బాధ కలుగజేసే విధంగా మాట్లాడతారు. కనుక ఆ యొక్క విషయాల్లో మేము లక్ష్యం ఉంచక, వారి మాటల్లో మీకు భయపడక, కలతపడక, నీ మీద నమ్మకం ఉంచమని చెప్పావు. నా తండ్రి, నీ మీద నమ్మకం ఉంచుతున్నాం. ఎవరేమన్నా, ఎవరేం మాట్లాడినా, ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ఏళన చేసినా మేము నిన్నే నమ్ముతున్నాం. నిన్నే నమ్ముతున్నాం. నీ మీదే ఆధారపడుతున్నాం. నీవే మాకు ఆధారం. నీవే మాకు ఆశ్రయం. నీవే మాకు ఏదైనా అద్భుతం చేయాలి. నిన్ను నమ్ముకొని మేము ఉన్నాం. యేసయ్యా, సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని, అద్భుతాలు చేయమని, ఈ దినం ఈ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడున్నాయన. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడినాయన. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పనుల్లోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారాల్లోనూ, చదువుల్లోనూ, అన్ని విషయాల్లో నీ కృప చేత, నీ సహాయం చేత, నీ దీవెన మేలు చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని. అయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, అద్భుతమైన దేవుడివి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గూడూరు సంఘమును, నెల్లూరు సంఘమును, బ్రాంచ్ సంఘములను, ప్రతి సంఘమును మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరు మీరు ఆశీర్వదించండి. దేవా, మిమ్మల్ని నమ్ముకొని మా ద్వారా నేను వెంబడిస్తూ ఆరాధిస్తున్నా ప్రతి బిడ్డ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. దేవా, నాయన ఈ దినం నాయన పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకునే ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన వారికి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రేమ అనురాగాల్ని కలగచేసి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నాయన, మా దేశం నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా. మా దేశం కోసం కూడా మీరు రక్తం కార్చారు కదా. నాయన, మా దేశంలో ఇంకా అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. నీ ఆత్మని కుమ్మరించి నాయన ఆ ప్రజలను ఆకర్షించి ఆ ప్రజలంతా నీ వైపు తిరుగులాగున గొప్ప ఉద్యోగం వచ్చేలాగా సహాయం చేయము. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అయినా బలమైన కార్యాలు, బలమైన కృప ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, సార్వత్రిక సంఘాన్ని నీ రాకడకు సిద్ధపరచునైనా యేసయ్య సేవకుల్ని, సంఘాలని, పరిచర్యను, ఒకరి కుటుంబాలను అన్నింటినీ మీరు ఆశీర్వదించమని ప్రభువాని నా మహింపరచుకోమని
యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.